హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరాహీస్ కుజిన్. ఈరోజు మనం రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా చేసుకునే మెంతిపప్పును తయారు చేసుకుందాం. ఈ పప్పుకి తిరమాత ముందుగానే పెట్టేస్తాము. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మీడియం సైజ్ ఆనియన్, 1 కప్ కందిపప్పు, కప్ సొరకాయ ముక్కలు, పోపు గింజలు, చింతపండు, ఎండుమిర్చి, ఒక టమాటా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు. కందిపప్పును ముందుగానే బాగా కడిగి 1 గంట ముందు నానబెట్టాలి. నానబెట్టిన కందిపప్పుని వడపోసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి మొదటగా మెంతులు కొంచెం దూరగా వేగాక ఎండుమిర్చి కొంచెం దూరగా వేగాక పోపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవి కూడా కొంచెం వేగాక సొరకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు కందిపప్పు కూడా వేసి వేయించాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా వేగాలి కందిపప్పు. ఇలా అన్నీ బాగా వేగాక వాటర్ వేసి పసుపు, ఒక గిన్నెలో చింతపండు డైరెక్ట్గా కందిపప్పులో వేస్తే కందిపప్పు ఉడకదు. అందుకు ఇలా సపరేట్గా గిన్నెలో పెట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మెంతిపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడేం మళ్ళీ పోపు పెట్టని అవసరం లేదు. ఎండుమిర్చి అలాగే వేసాం కాబట్టి బాగా మెత్తగా మెదుపుకొని డైరెక్ట్గా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినవచ్చు. చేసి చూడండి. If you enjoyed this recipe, don't forget to like, share, and subscribe for more delicious dishes. See you next time.